హైదరాబాద్ పాత బస్తీ మెట్రో లైన్ కు ఫరూక్ నగర్ డిపో దగ్గర సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు మొత్తం 5.5 కిలోమీటర్ల పొడవున 4 స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. 2000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎంజీబీఎస్ దారుల్ ఫిషా జంక్షన్, అలాగే పురాణి హవేలీ, ఇత్తేబాద్ చౌక్, ఆలీ జాకోట్, అలాగే మీర్ మెమిన్ దర్గా, హరిబౌలి, సాలిబండ, శంషీర్గంజ్, ఆలియాబాద్ ప్రాంతాల మీదుగా ఫలక్నామా వరకు ఈ మెట్రో రైలు నిర్మాణం జరగబోతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ హైదరాబాద్. దీనిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతో మంది కష్టపడ్డారు. ఆ గుర్తింపును కాపాడే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, తర్వాత అభివృద్ధిపైనే దృష్టి పెడతామన్నారు. 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేలా సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. హైదరాబాద్కు తాగునీరు తెచ్చిన ఘనత కాంగ్రెస్ది అని పేర్కొన్నారు. ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా చేయడానికి అహర్నిశలు కృషి చేసి అంతర్జాతీయ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైన ప్రతిష్టను తీసుకొచ్చి పెట్టినరు. ఆ ప్రతిష్టను కొనసాగించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది. కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల విస్తరణ కావచ్చు, నేడు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ కావచ్చు, వివిధ పాఠశాలలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లి ముందుకు వెళ్లాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధినే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని అందరి సహకారం తీసుకొని మా ప్రభుత్వం అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఏ షహర్ बहुत सारे लोग ऐसा बोल रहे कि ये ओल्ड सिटी, मैं नहीं मानता हूं. ये ओल्ड सिटी नहीं है, ओरिजिनल हैदराबाद सिटी. ये ओरिजिनल हैदराबाद सिटी है. ये ओरिजिनल हैदराबाद सिटी को आगे ले जाने के लिए हम जितना कोशिश करना है उतना कोशिश कर रहे हैं.